గాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది, కొద్దిసేపు మనము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. చాలా మంచిని ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమమయుడు, ఆజ్యవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధిరా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగోనైనా గడిచిన కాలం అంతా కూడానైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఇదిగో తండ్రి ఈరోజు ఈ విధంగానైనా మీ సన్నిధిలో వచ్చేది ప్రభా, మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చింది దేవా. నీకు వందనాలు చెల్లించుకున్నాము, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ సంవత్సరానికి ప్రభా చివరి గురువారంలోనైనా అయా ప్రవేశించిన మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించెదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు పుట్టినరోజుని మనం జ్ఞాపం చేసుకుంటూ మరొకసారి చదివిన భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు ఆయన దర్శించడానికి, ఆయన చూడటానికి కొంతమంది జ్ఞానులు, బైబిల్లో అయితే మనం చూసిన వాక్యం మాటల్లో బంగారము, సాంబ్రాణి, బోళం 3 అర్పించారు కాబట్టి 3 రాజులే వచ్చారు అనుకుంటున్నాం. కానీ చాలా మంది జ్ఞానులు వచ్చినట్టుగా చరిత్రలో రాయబడింది. చాలా మంది జ్ఞానులు వచ్చారు. కానీ అయితే అక్కడ అర్పించిన కానుకలను బట్టి మనం 3 అనుకుంటున్నాం. వాళ్ళు బబులోను దేశం నుంచి, పర్షియా దేశాల నుంచి, తూర్పు దేశాల నుంచి వచ్చిన జ్ఞానులు వీళ్ళు. అయితే వాళ్ళు వచ్చి యూదయ దేశం వచ్చి, బెత్లెహేం ప్రాంతానికి వచ్చి, యెరూషలేం ప్రాంతానికి వచ్చి ఏమంటారంటే, రాజు దగ్గరికి ఆ ప్రాంతంలోకి వచ్చి, ఇక్కడ యూదుల రాజుగా పుట్టాడు, ఒక బాలుడు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు. ఆ యూదుల రాజుని మేము చూడటానికి వచ్చాము, ఆయన ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా యెరూషలేం ప్రాంతంలో వారు కావచ్చు, హేరోదు రాజు కావచ్చు, చాలా కలవరపడిపోయారంట. అదేంటి అసలు యూదుల రాజు హేరోదు కదా, హేరోదు రాజుగా ఉన్నాడు, మరొక యూదుల రాజు పుట్టడం ఏంటి అని వాళ్ళు కలవరపడి, ఆశ్చర్యపడి, వాళ్ళు ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో, సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి. అయితే ఇది తెలుసుకున్న రాజు జ్ఞానులను పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు వచ్చారు, ఎవరిని చూడటానికి వచ్చారు అన్నప్పుడు, మేము యూదుల రాజును చూడటానికి వచ్చాము, మేము ఆయన చూడటానికి వచ్చాము, ఆయన దర్శించి ఆయన పూజించడానికి వచ్చాము మేము అంటారు. అన్నప్పుడు సరే, ఈ రాజుకి ఆలోచన ఏమొచ్చిందంటే, నేను రాజుగా ఉన్నప్పుడు వేరే రాజు పుట్టడం ఏంటి,
ఎవరు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే హేరోదు మైండ్ సెట్ ఎలాంటిదంటే ఆ పదవి కోసం ఏమైనా చేయగలడు. ఆయన రాజు గాకుండా వేరొక రాజు వేరొకళ్ళు ఉన్నారంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు. అలాగే ఆ హేరోదు రాజు తన బంధువులని లేకపోతే పినతండ్రిని కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళ బంధువుల్ని చాలా మందిని కూడా చంపిన అడ్డొస్తారని, రాజుకి అడ్డొస్తారని ఈయన తర్వాత ఈయన పని లేకుండా వాళ్ళు చంపిన పరిస్థితి చాలా మంది చరిత్రలో రాయబడింది. అంటే నేను రాజుగా ఉన్నప్పుడు వేరొకరు ఉండకూడదు. వేరొకరు ఉంటే వాళ్ళు చనిపోవాలి. బతకడానికి వీలు లేదు అనే హేరోదు మైండ్ సెట్ అది. అందుకు ఏ రోజు కపటంగా ఆలోచించేవాడంటే, సరే మీరు పూజించి, మీరు ఆరాధించి రండి. ఎక్కడున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో నాకు తెలియచేయండి అని హేరోదు రాజు వాళ్ళతో మాట్లాడినట్టుగా, పంపించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అది నమ్మక ఇంకేమంటాడంటే హేరోదు ఆయన దగ్గరున్న కొంతమంది జ్యోతిష్కులు వాళ్ళని పిలిపించి ఏమంటారంటే, ఎవరు ఎక్కడ పుట్టాడు? ఏంటి పరిస్థితి? చరిత్రలో ఏం రాయబడింది? లేఖనాల్లో ఏం రాయబడింది? అన్నప్పుడు వాళ్ళు చదువుతారు. ఏం చదువుతారంటే మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనం రాయబడిన మాట ఏంటంటే, యోదయ దేశ బెత్లెహేమా నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోను నీ వచ్చును అనే మాట వాళ్ళు చదివి రాజు వినిపిస్తారు. అది తెలుసుకున్న రాజు తర్వాత జ్ఞానులు చూసి యేసును ఆరాధించి వాళ్ళు రాజు కనపడకుండా వెళ్ళిపోయినందువల్ల ఆయనకి కోపం ఎక్కువైపోయి 2 సంవత్సరాల లోపల పిల్లలందరిని కూడా చంపివేయండి అని ఒక ఆజ్ఞ ఇస్తాడు. అది తెలుసుకున్న యేసు ప్రభు తల్లి కావచ్చు, లేకపోతే యోసేపు కావచ్చు, వాళ్ళు యేసు ప్రభుని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోతారు. అంటే ఎందుకు ఈ మాటని చెబుతున్నానంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటే, ఇక్కడ జ్ఞానులు ఏమంటున్నారంటే, ఒక మాట మనం తెలుసుకుంటే, రాజు యూదులకు రాజు పుట్టాడు. ఆయన మేము చూడటానికి వచ్చాం. అంటే ఆయనకు రాజు అని వాళ్ళు నమ్మారు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అక్కడి నుంచి బబులోను దేశం అంటే దాదాపు 1000 మైళ్ళు దూరంలో ఉంటదది. అంత 1000 మైళ్ళు నుంచి వాళ్ళు ఎంతో ప్రయాసపడి వెతుక్కుంటూ ఎలా వచ్చారంటే ఒక నక్షత్రం కనపడింది వాళ్ళకి. ఆ నక్షత్రం కనపడిందంటే ఏదో ఒక శుభ సూచన జరుగుతుందిక్కడ. ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ నక్షత్రాన్ని మనం చూడాలి. ఎందుకది పుట్టింది? కొత్తగా పుట్టిన నక్షత్రం అది. దాన్ని గమనించాలని అది పోతున్నప్పుడు అది ఎటు వెళుతుందో అది ప్రయాణం చేసుకొని కొన్ని సంవత్సరాలు వచ్చారు. అదే ఆయన పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకి ఏ రోజు రాజు చంపమని చెప్పి అంటే దాదాపు 1.5 సంవత్సరం పాటు వాళ్ళు నడిచి ఒంటెల మీద వచ్చారో, నడిచి వచ్చారో తెలీదు కానీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అంత ప్రయాసపడి వచ్చి ఎందుకంటే మేము రాజును చూడాలి. ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు. నక్షత్రం తీరా వెళ్ళి యేసు ప్రభు జన్మించిన బెత్లెహేము గ్రామంలో ఎక్కడైతే జన్మించాడో అక్కడ నిలిచిపోయినట్టుగా మనం వాక్యాలను చూస్తాం. అక్కడ ఆగిపోయింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు లోపలికెళ్ళి యేసు ప్రభువుని చూసి వాళ్ళు అత్యానందభరితులైనట్టుగా మనం వాక్యాలను చూస్తాం. అంటే దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఒక రాజుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. జ్ఞానులు నమ్మింది ఏమిటంటే ఆయన రాజు. మనుషులు ఎవరు ఇంకా రాజు కావచ్చు, ఇంకా హేరోదు రాజు కావచ్చు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నమ్మారు ఏమిటంటే ఎందుకంటే చరిత్రలు, లేఖనాలు వారు పరిశీలించారు. లేఖనాలు చూసి ఒకరోజు ఒకానొక దినాన ఇలా జన్మిస్తారు. అది మేము చూడాలి అని అది ఆలోచన చేసుకొని వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి కొత్త నక్షత్రం, వింత నక్షత్రం పుట్టిందంటే ఏదో జరుగుతుంది అని ముందుగా తెలుసుకొని వాళ్ళు ఆ శాస్త్రాలు చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళు జ్యోతిష్కులు అంట వాళ్ళు. జ్యోతిష్కులు లేకపోతే ఇంకా ఖగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళు వాళ్ళందరూ కలిసి ఆ విధంగా ఆలోచన చేసి యేసు ప్రభువుని చూడటానికి రాజు నిజంగా రాజు జన్మించాడు ఈ భూలోకంలో. రాజు మనుషులను పరిపాలించడానికి రాజు జన్మించాడు అని నమ్మి వాళ్ళు వచ్చినట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. అయితే వచ్చి వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళు ఖాళీగా రాలేదు. ఎందుకంటే ఒక రాజు దగ్గరికెళ్ళేటప్పుడు సరే యేసు ప్రభువుని కొంచెం పక్కన పెట్టినట్టయితే మిగతా రాజును గమనించినట్టయితే ఏ రాజు దగ్గరికైనా వేరే వాళ్ళు వెళ్ళేటప్పుడు కానుకలు తీసుకుపోతారు. కానుకల్లో ముఖ్యంగా బంగారం ఉంటది, వెండి ఉంటది. ఈ ముఖ్యంగా వీటిని తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన దానికి గుర్తుగా ఏమిటంటే ఒక రాజు దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనము బంగారం తీసుకెళ్ళాలి కానుకగా, లేకపోతే బోళం తీసుకెళ్ళాలి, లేకపోతే వెండి తీసుకెళ్ళాలి. ఈ బంగారం, సాంబ్రాణి, బోళం ఇవన్నీ తీసుకెళ్ళాలని ఒక ఆలోచన వాళ్ళకొచ్చి అవి తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికొచ్చి మోకరించారంట వాళ్ళు. మోకరించి ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన్ని పూజించి ఆయన ఆరాధించి అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. అంటే ఆయన ఆరాధింపదగిన వాడు, ఆయన పూజింపదగిన వాడు అని వాళ్ళు నిజంగా ఆయన రాజు అని ఒక ఆలోచనతోటి, నమ్మకంతోటి వాళ్ళు బెత్లెహేము గ్రామానికి ఎంతో ప్రయాసతో వచ్చినట్టుగా
దేవుని వాక్యం మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము కూడా ఆయన రాజు, ఈ లోకానికి దిగి వచ్చిన రాజు అని నమ్మాలి. మనం చూసినట్టు దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం గమనించినట్టయితే, కొంతమంది ఆయన రాజు మనం చదువుకున్నాం. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ప్రవచనాలు కూడా ఏమంటున్నాయంటే, ఆయన రాజు, ఒక రాజు ఈ లోకంలో జన్మిస్తాడు. బెత్లెహేము గ్రామంలో ఒక రాజు జన్మిస్తాడు. మెస్సయ జన్మిస్తాడంటే, ఒక రాజు ఈ లోకానికొస్తాడు అని రాయబడింది. ఇంకా మనం గమనించినట్టయితే, ముఖ్యంగా మనం గమనించిన మాట, ఒక మాట ఏంటంటే, ఒక దొంగ కూడా ఆయన్ని రాజుగా అంగీకరిస్తాడు. చదువుదాం ఆ మాట ఒకసారి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము, వ్రేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దొంగ ఆయన ఒక హంతకుడు, నరహంతకుడు, దొంగతనం చేసినవాడు. ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని దొంగతనాలు చేశాడో, ఎన్ని చేశాడో, ఎన్ని కూలీలు చేశాడో తెలీదు కానీ, అలా ఎన్ని చేస్తూనో అతను సిలువ మీద వేలాడదీశారు. అలాంటి దొంగ రెండవ దొంగ అంటున్నాడు, మొదటి దొంగతో వాదిస్తూ మాట్లాడుతున్నాడు. మనం అంతే దొంగతనం చేశాం, హత్యలు చేశాం, నేరాలు చేశాం మనం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని అంటూ యేసు ప్రభువుని చూసి ఏమంటున్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం గమనించాల్సిన మాట ఇక్కడ ఏమిటంటే, ఎలాగైతే జ్ఞానులు ఈయన రాజు అని వచ్చి ఆయన పూజించారో, ఈ దొంగ కూడా, రెండవ దొంగ కూడా ఈయన రాజు అని గుర్తించాడు. ఈయన ఈ పరలోకం నుంచి దిగి వచ్చిన రాజు ఆయన అని దిగి వచ్చిన ఆ యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి నువ్వు వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఆయన ఒక రాజు అని ఆయన దొంగ అనుకున్నాడు, గుర్తించాడు, నమ్మాడు. దేవునికి ఒక రాజ్యం ఉందని, యేసుప్రభుకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం నుంచి దిగి వచ్చాడని, మరలా ఆ రాజ్యానికి వెళ్ళబోతున్నాడు యేసుప్రభు అని తెలుసుకొని, నువ్వు రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా అని యేసుప్రభుతో రెండవ దొంగ మాట్లాడినట్టుగా అర్థం చేసుకో. అంటే యేసుప్రభుని రెండవగా మనం చూసినట్టయితే, రెండవ దొంగ ఆయన రాజు అని నమ్మాడు. అంటే ఈ లోకానికి దిగి వచ్చిన రాజు అని నమ్మాడు. మూడోది మనం చూసినట్టయితే, యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మనం గమనించినట్టయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 49వ వచనం చదువుదాం. నతనయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇజ్రాయేల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు అంటే నతనయేలును చూసి దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు నిజంగా ఇజ్రాయేలుడివే, నీలో ఎలాంటి లోపం లేదు, ఇలాంటి కపటం లేదు నీ హృదయంలో అని యేసు ప్రభు నతనయేలు గురించి చెప్పినప్పుడు, నతనయేలు తిరిగి దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఉత్తరం ఇచ్చాడు. అంటే ఈ నతనయేలు ఏం నమ్ముతున్నాడంటే, ఆయన కూడా ఈయన రాజు, దేవుని కుమారుడు ఈయన, నిజంగా రాజు అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన రాజు ఈయన అని ఇక్కడ నతనయేలు కూడా నమ్ముతున్నట్టుగా దేవుని వాక్యాలను చూస్తున్నాం మనం. అంటే గమనించేది ఒక మాట మనం చూస్తే, ఆహ్, ఆహ్, దేవుడిని సిలువేయమని అప్పగించిన పిలాతు కూడా, ఆయన కూడా ఏం రాపిస్తారంటే, ఆయన సిలువ మీద చనిపోయిన తర్వాత సిలువ మీద తల దగ్గర ఏం రాపిస్తాడంటే, లాటిన్ భాషలో లేకపోతే హిబ్రూ భాషలో, గ్రీకు భాషలో ఏం రాపిస్తాడంటే, ఈయన యూదుల రాజు అని రాపిస్తాడు. అంటే ఆ పిలాతు మరి ఏ ఆలోచన రాపిచ్చాడో తెలీదు కానీ, ఇంకా ఈ లోకానికి దిగి వచ్చిన రాజు అనుకున్నాడా? లేకపోతే దేవుని కుమారుడుగా దిగి వచ్చిన రాజు అనుకున్నాడా? లేకపోతే హేరోదు రాజు నిజంగా ఈయన నేను కాకుండా ఈయన రాజు అవుతాడేమో భయపడ్డాడో తెలీదు కానీ, ఇక్కడ గమనించిన మాటల్లో ఈ సిలువ మీద దొంగ కావచ్చు, లేకపోతే నతనయేలు కావచ్చు, ఈ లోకం సంబంధించిన రాజు కాదు కానీ, ఆయన పరలోకం సంబంధించిన రాజు అని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకం సంబంధించిన రాజు కాదు ఆయన, ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ హేరోదు భయపడుతున్నాడు, నాకు అడ్డొస్తాడేమో అని. లేకపోతే పిలాతు అనుకుంటున్నాడు, ఈ లోకంలో నిజంగా రాజుగా ఉండేవాడేమో చనిపోకపోతే అని అనుకుంటున్నాడేమో తెలియదు కానీ,
నతనీయేలు కావచ్చు, సిలువ మీద దొంగ కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన ఈ లోకానికి సంబంధించిన రాజు కాదు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, వేరే రాజ్యము. ఆయన దేవుని కుమారుడు ఆయన రాజ్యంలో మేము కూడా ఉండాలి అని ఒక నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు నిజంగా రాజువయ్యా, నువ్వు నిజంగా నీకు రాజ్యం ఒకటి ఉంది అని వాళ్ళు నమ్మినట్టుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆయన ఈ లోక సంబంధించిన రాజు కాదు. ఆయన పరలోకం నుంచి దిగివచ్చిన రాజు. ఆయన పరలోకంలో రాజు ఆయన సింహాసనం ఉంది ఆయనకి. ఆయన కిరీటం ఉంది ఆయనకి. ఆయన కూర్చొని ఆయన అనేక మందిని పరిపాలించేవాడిగా ఉంటాడు అని మనం కూడా నమ్మాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దిగివచ్చిన దేవుడు మనం ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చామంటే ఆయనకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఆయన. అది మనం నమ్మి ఆయన్ని నమ్మినట్టయితే మనం కూడా ఆయన రాజ్యంలో ఒక చోటు సంపాదించుకునే వారిగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన 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 నోటితోటి యేసుప్రభువే మాట్లాడుతున్న మాటలు గమనించినట్టయితే ఆయన పిలాతుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. పిలాతు అడుగుతాడు ఆయన్ని, "నువ్వు యూదుల రాజువా?" అన్నప్పుడు, "అవును నువ్వు అన్నట్టే" అని అంటాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. హ్మ్. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, "యూదుల రాజు నువ్వేనా?" అని ఆయన్ని అడగగా, యేసు, "నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పారా?" అని అడిగాను. అందుకు పిలాతు, "నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా! నీవే నేను నీవేమి చేసితివి అని అడగగా, యేసు, ఇదిగో ఈ మాట జాగ్రత్తగా విందాం. యేసుప్రభు అంటున్నాడు, "నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైందైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు" అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన నోటితోని చెబుతున్నాడు, "నేను ఈ లోకానికి సంబంధించిన రాజులైతే నా దగ్గర సైనికులు ఉంటారు, నా దగ్గర సేవకులు ఉంటారు. వారందరూ వచ్చి నేను సిలువ వేయబడకుండా నన్ను కాపాడుతారు వాళ్ళు. కానీ నాది ఈ లోకం సంబంధించిన రాజ్యం కాదు, నాది పరలోకం సంబంధించిన రాజ్యము" అని పిలాతు తోటి, అధికారితోటి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఆయన పరలోకపు రాజు, పరలోకాల నుంచి దిగివచ్చిన రాజు ఆయన. మనల్ని కొనిపోవటానికి, మనల్ని పరిపాలించడానికి, మన మీద మనల్ని ఏలుబడిచి మనల్ని ఏలడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చిన రాజు యేసు ప్రభు అని, రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అని మనం కూడా నమ్మాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మి మనం కూడా ఆయన నిజంగా రాజు అయినా నతను ఎలా నమ్మాడు, అయ్యా నిజంగా నువ్వు ప్రభువయ్యా, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు రాజు, ఇజ్రాయేలుకి రాజు అని ఎలాగైతే నతనీయేలు నమ్మాడో, మనము కూడా ఈరోజు ఆయన ప్రభువులకు ప్రభు, దేవుని కుమారుడు ఈ లోకానికి నా కోసం దిగి వచ్చాడు. నా కోసం దిగి వచ్చి నా కోసం మరణించాడు. నన్ను కొనిపోవటానికి, నన్ను పరిపాలించడానికి, నన్ను తీసుకెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచుకొని నన్ను చిరకాలం శాశ్వత రాజ్యం, నన్ను శాశ్వత కాలం నన్ను పరిపాలించడానికి, నన్ను కొనిపోవడానికి ఈ లోకానికి రాజుగా వచ్చాడు ఆయన అని మనము కూడా నమ్మాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే ఆహ్, ఆహ్, గుడ్డివాడు బర్తిమయి కుమారుడైన బర్తిమయి అతను యెరికో పట్టణంలో ఉన్నప్పుడు యేసుప్రభు అనేక మంది జనసమూహంతో వెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళ మాటలు విని ఇది నిజంగా యూదుల రాజు లేకపోతే దావీదు కుమారుడు యేసుప్రభు ఇటు వచ్చాడు అనుకుంటున్నప్పుడు విని కేకలేస్తూ ఉంటాడు. దావీదు కుమారుడా ఏమని పిలుస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటూ ఉంటాడు. అంటే దావీదు కుమారుడు నన్ను కరుణించనంటే దావీదెవరు? దావీదెవరు? దావీదు ఒక రాజు. దావీదు ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక రాజు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజు ఆయన. రాజు కుమారుడు రాజుగానే ఉంటాడు. యువరాజుగా ఉంటాడు, లేకపోతే రాజుగా ఉంటాడు. అంటే ఇతను ఏమి నమ్ముతున్నాడు? ఈ గుడ్డివాడు కూడా ఏమి నమ్ముతున్నాడు? ఇతను నిజంగా రాజు, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటున్నాడు. కానీ ఒక పక్క రెండోది ఆలోచన చేసినట్టయితే ఆయన ఈ లోక సంబంధించిన రాజు కాదు అని తెలుసుకున్నాడు కూడా. ఈ రోజు లోక సంబంధించిన రాజులైతే వాళ్ళు స్వస్థపరచడం చేత కాదు వాళ్ళకి. అది పరిపాలన చేస్తుంటారు కానీ స్వస్థపరచడం కానీ ఇవన్నీ ఉండవు.
ఇప్పుడు ఆయన రాజుగా రాజు అని పిలుస్తున్నాడు. ఒక పక్క దావీదు కుమారుడు అంటున్నాడు. రాజు కుమారుడా అంటున్నాడు. కానీ నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను కరుణించయ్యా అంటే ఈయన లోకానికి దిగివచ్చిన, పరలోకం నుంచి దిగివచ్చిన యేసు ప్రభు, రాజులకు రాజు ఈయన, నన్ను స్వస్థపరచడానికి వచ్చిన దేవుడు ఈయన అని ఆయన గుడ్డివాడు కూడా ఈయన ఒక రాజుగా అంగీకరించినట్టుగా అర్థం చేసుకోవాలమ్మ. దావీదు కుమారుడు అంటే దావీదు రాజు. రాజు కుమారుడు కాబట్టి యేసు ప్రభుని రాజు కుమారుడిని పిలుస్తున్నాడు కాబట్టి ఈయన కూడా రాజే. ఈ లోకానికి దిగి వచ్చిన ఒక ఆత్మీయమైన రాజు ఆయన. యేసు ప్రభు అన్నట్టుగా నాది ఈ లోక సంబంధించిన రాజ్యం కాదు. నాది వేరే రాజ్యం ఉంది. నాది పరలోక రాజ్యం అని చెప్పినట్టుగా ఈరోజు మనం కూడా దేవుడు మనతో ఈ లోకానికి దిగి వచ్చిన రాజుని మనం కూడా సొంత రక్షకుడిగా అంగీకరించి మనం కూడా ప్రభా ఈ లోకానికి నా కోసం దిగి వచ్చిన రాజు ప్రభా అని మనం కూడా నమ్మాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ జ్ఞానులు వాళ్ళు వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారు బంగారము, సాంబ్రాణి, బోళము ఈ మూడు కూడా ఆయనకు అర్పించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. బంగారము ఒక పరిశుద్ధత గుర్తుగా ఉంది. ఒక పరిశుద్ధతకి, ఒక పవిత్రత గుర్తుగా ఉంది. అంటే ఆయన యేసు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు అని అర్థం చేసుకునే విధంగా బంగారాన్ని సమర్పించారు. బంగారము సాంబ్రాణి, సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు? మనం సహజంగా ఎవరైనా తీసుకుంటారు సాంబ్రాణి. నిప్పుల్లో వేసి ఏమొచ్చి పొగొచ్చిద్ది. దేవుని దగ్గర పెట్టి ధూపం వేస్తూ ఉంటారు. అంటే సాంబ్రాణి దేనికి గుర్తు? ప్రార్థన గుర్తు, ధూపానికి గుర్తు అన్నమాట. ప్రార్థన చేసేదానికి గుర్తు. అంటే ఆయనకి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనము అని, ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి మనము అని ఒక గుర్తుగా సాంబ్రాణి. బోళము, ఆయన తిరిగి చనిపోతాడు ఒక రోజున. ఒకరోజు తిరిగి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ బోళము రా ఆయనకి రాసే విధంగా, ఆయనకు పూసే విధంగా ఉండాలి అన్నట్టుగా. అంటే చనిపోయిన తర్వాత మనం చూస్తాం నికోదేము కావచ్చు, అర్మత యోసేపు కావచ్చు, వాళ్ళు బోళము తీసుకొని వచ్చి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ యేసు ప్రభు దేహానికి రాస్తారు. దేహానికి రాసి ఆ బట్టలతో చుట్టి ఆయన్ని సమాధి చేస్తారు. అంటే బోళము కూడా ఆయన చనిపోయేటప్పుడు ఆయనకు రాసేదానికి గుర్తుగా బంగారము, సాంబ్రాణి, బోళము ఇవన్నీ 3 కూడా తీసుకెళ్ళి యేసు ప్రభుకి వాళ్ళు అర్పించి, పూజించి వాళ్ళు తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి ఈరోజు మనము కూడా ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడు అని ఎలాంటి పవిత్రుడో, పరిశుద్ధుడో మనము కూడా అలాంటి బంగారం లాంటి పరిశుద్ధమైన మన హృదయాన్ని కూడా మనం పరిశుద్ధపరుచుకొని ఆయన్ని పూజించే వారిగా ఉండాలి. ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. సాంబ్రాణి ఎలాగైతే అర్పించారో మనం కూడా ఎల్లప్పుడూ ధూపం వేసేవారిగా, ప్రార్థించేవారిగా మనం కూడా ఆయన దగ్గరికెళ్ళి ఆయన మోకరించి ఎలా అయితే ప్రార్థించారో వాళ్ళు, అలాగే మనం కూడా ధూపం వేసేవారిగా, ప్రార్థించేవారిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ మనం కూడా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన్ని నమ్ముతూ నిజంగా ఆయన రాజు, ఈ లోకానికి దిగి వచ్చిన రాజు అని మనం కూడా నమ్మాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పిలాతు కూడా చాలా మంది అభ్యంతరం పెట్టారు. ఎందుకంటే పిలాతు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ శిలువ మీద యూదుల రాజు అని రాయిస్తుంటే చాలా మంది అభ్యంతరం పెట్టారు. ఈ యూదుల రాజు కాదు, ఆయన అలాగ చెప్పాడు అని రాయనంటే ఆ పిలాతు ఏమంటాడంటే అట్లా కాదు, నా ఇష్టం వచ్చి నేను రాస్తాను అన్నట్టుగా మనం వాక్యం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం యోహాను సువార్త 14, 19 నుంచి చదువుదాం. 14 వద్దు గాని 19 చదువుదాం యోహాను సువార్త. హ్మ్. 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 ఆ! యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులు అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజును రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినవేవో రాసితినెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే పిలాతు కూడా దాదాపుగా ఆయన్ని అంగీకరించినట్టుగా అర్థం చేసుకోవాలి మనం. ఈయనకు రాజు ఆయన నమ్మాడు. పిలాతు కూడా అధికారి కూడా యేసు ప్రభువుని నమ్మారు. ఎందుకంటే ఎంతమంది ప్రధాన యాజకులు చెప్పినా కానీ పిలాతు వినలేదు. ఈయన రాజు కాదు, రాజుగా చెప్పినట్టు రాయి అన్నప్పుడు, లేదు లేదు నేను రాజు, నా ఇష్ట ప్రకారం నేను రాస్తాను, ఈ మాట నేను వినను అని వాళ్ళ మాట కూడా కాదని పిలాతు ఈయన యూదుల రాజు అని అందరూ కనపడే విధంగా రోమా భాషలో, లాటిన్ భాషలో, గ్రీకు భాషలో, లేకపోతే హెబ్రీ భాషలో, ఎందుకంటే అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి 3 భాషలు ప్రజలు ఉన్నారు కాబట్టి అందరూ చదువుకునే విధంగా ఈ నిజంగా యూదుల రాజు అని చదువుకునే విధంగా
రాయించినట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. అంటే చాలా మంది కూడా ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన రాజు అని నమ్మినట్టుగా, ఆయనకు ఒక రాజ్యం, దేవుని రాజ్యం ఎన్నో సార్లు మనం ఈ కొత్త నిబంధనలో మనం చూస్తే ఈ 4 సువార్తల్లో దేవుని రాజ్యము, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అని చాలా సార్లు చదవచ్చు ఆ మాట మనం. దేవుని రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన ఒక రాజు అని, ఆయన ఒక సింహాసనం పరిపాలిస్తూ ఉంటాడని మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా అలాగే ఆయన్ని నమ్మాలి. ఎందుకంటే ఈ లోకాన్ని మన కోసం దిగి వచ్చాడు. ఒక రాజుగా పరిపాలించడానికి వచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడ కాదు కానీ మనల్ని కొనిపోయి, మనల్ని తీసుకుపోయి పరలోక రాజ్యంలో ఉంచి మనల్ని మనం శాశ్వత కాలం ఎక్కడంటే కొద్ది కాలమే ఉంటాం. ఎక్కడ రాజులంటే వాళ్ళు కొద్ది కాలం పరిపాలిస్తారు. వాళ్ళు చనిపోతే ఇక వాళ్ళకి కనపడరు ఇకన. అక్కడ శాశ్వత కాలం మనం పరిపాలించడానికి యేసు ప్రభు మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన రాజ్యంలో ఉంచుకోవటానికి, ఆయన మన మీద ఎల్లప్పుడూ కూడా పరిపాలించేవాడిగా, మన అధికారిగా, మన తండ్రిగా, లేకపోతే మన ప్రభువుగా ఏలుబడి చేయటానికి మనం తీసుకెళ్ళటానికి లోకానికి దిగివచ్చి మరలా వెళ్ళాడాయన. కాబట్టి అలాంటి దేవుడిని మనం నమ్ముకుంటే శాశ్వతమైన రాజ్యం మనకొచ్చేది. కానీ ఈ లోకం సంబంధించిన రాజులను నమ్ముకుంటే కొద్ది కాలమే మనం ఇక్కడ బ్రతుకుతాం. కొద్ది కాలమే వాళ్ళ కింద ఏలుబడి కింద ఉంటాం. కానీ అది మనకు అవసరం లేదు. కానీ మనం నిత్యం నిత్యం కూడా శాశ్వతంగా చనిపోయిన తర్వాత కూడా తిరిగి మనము జీవించాలంటే యేసు ప్రభుని రాజుగా అంగీకరించాలి. ఆయన ప్రభువుగా అంగీకరించాలి. ఆయన రాజు నిజంగా దేవుని కుమారుడు నతనయేలు ఎలా చెప్పాడో, నతనయేలు ఈయన నిజంగా నువ్వు యేసు దేవుని కుమారుడివే. నువ్వు ఇజ్రాయేలుకి రాజువే అని చెప్పినట్టుగా. దొంగ సిలువ మీద దొంగ ఎలాగైతే చెప్పాడో, అయ్యా నీకు రాజ్యం ఉంది కాబట్టి నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకో అని రెండవ దొంగ ఎలా చెప్పాడో, అలాగే ఈరోజు మనం కూడా నమ్మి ప్రభువా నువ్వు నిజంగా ఈ లోకానికి దిగివచ్చావు. కానీ ఈ లోకం సంబంధించిన రాజు కాదు కానీ, ఈ పరలోకం సంబంధించిన రాజు ప్రభా మేము అక్కడ రావాలనుకుంటున్నాం. చాలామంది యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో గాడిద మీద వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన పట్టుకొని ఆయన రాజుగా చేయాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలని చాలామంది ప్రజలు ప్రయత్నం చేశారంట. చాలామంది ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఎందుకంటే ఈ లోక సంబంధించిన రాజులుగా ఉంటే అంత అసలు ఎంత భయంకరంగా ఉంటుందో రాజులు అంటే, రాజు కిరీటం లేకపోతే రాజు రకరకాల సమస్యలు, ఈ లోక సంబంధించిన సమస్యలు అన్నీ ఉంటాయి కాబట్టి అది నాకు అవసరం లేదు. ఈ లోక సంబంధించిన అన్నీ అని అనకూడదు కానీ చెత్త కూరుకుపోయి ఉంటుందన్నమాట. రకరకాల రాజకీయాలు, రకరకాల మాటలు, రకరకాల సమస్యలు ఈ లోకంలో రాజులు, అధికారుల దగ్గర పోతే మనము వాళ్ళ గురించి చూస్తే ఎన్నో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఇది అవసరం లేదు. ఈ లోక సంబంధించి నాకు అవసరం లేదని యేసు ప్రభు పారిపోయాడు. వాడి నుంచి దూరంగా పారిపోయాడు. అంటే ఈ రాజు నాకొద్దు బాబు. నాకు పరలోక రాజ్యం ఉంది. నేను ఆ రాజుని నేను అని దూరంగా వెళ్ళినట్టుగా మనం గమనించాలి. వాక్యం కూడా రాయబడిన మాట ఉండే అక్కడ కూడా. ఆయన రాజుగా చేయబడని పట్టుకున్నాడు. కొంతమంది పట్టుకోబోయినప్పుడు ఆళ్ళు పారిపోయినట్టుగా నాకు అవసరం లేదని వాక్యం చూస్తాం మనం. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే, మనం ఆయన రాజు నిజంగా ఈ లోకానికి దిగివచ్చాడు. మనల్ని ఏలడానికి, మనల్ని ఏలుబడి చేయడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, మన జీవితాలు బాగు చేయటానికి, మనల్ని తీసుకెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచుకొని ఆయన్ని పరిపాలించడానికి శాశ్వత కాలము ఈ లోకానికి దిగివచ్చాడు కాబట్టి, ఈ మాటలన్నీ మనం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా నిజంగా మేము కూడా ప్రభా నీ ఏలుబడి కింద ఉండాలని ఆశపడుతున్నావు నాయన. నువ్వే మాకు రాజుగా ఉండాలి. ఈ లోక సంబంధించిన రాజులు కాదు కానీ, పరలోక సంబంధించిన రాజుగా నువ్వు మాకు ఉండాలి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన్ని పూజించేవారిగా, ఆయన్ని ఆరాధించేవారిగా మనం కూడా జ్ఞానుల వలె మనం ఉందాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం కొద్దిసేపు. దేవా ఈ రోజునైనా